ఉపద్రవము. పరిచర్యల క్రమం 4వ అధ్యాయం అంతా మీరు చదివితే దేవుని కోసం శ్రమలు పడ్డారు. శారీరక శ్రమలు ఎంత ఉంటాయో విషయాలు 4వ అధ్యాయంలో పౌలు మాటలు. 4వ అధ్యాయం చదివితే how he faced problems, ఎటువంటి ఉపద్రవములు, పరిచర్యలు ఉపద్రవాలని అతను మాట్లాడాడు. యుగ సంబంధపు దేవతట కొంతమందికి ఏం కలిగిస్తుందట, అవిశ్వాసం, గుడ్డిదానం. సువార్త ప్రకటింపబడిన ముందుగానే కొంతమంది జోలికి సాతాను వెళ్ళడం. జాగ్రత్తగా మీరు మీ సుదీర్ఘ ఆత్మీయ ప్రయాణంలో మనం ముందు నడిచిన భక్తులు గాని, వాళ్ళ జీవిత చరిత్రలు గాని, బైబిల్లో ఉన్న భక్తుల జీవిత చరిత్రలు గాని, వారికి జరిగిన సంఘటనలు గాని చూస్తే ఎవరు దేవుని ప్రణాళికలో ఉన్నారో, ఎవరు ముందుగా దేవుడు ఏర్పరచుకుంటున్నాడో సాతానికి తెలిసిపోతుంది. పరలోకంలో పండితులు చెప్తారు ఈ మాట. పరలోకంలో యుద్ధం చేయడానికి, వ్యతిరేకత చూపించడానికి గల కారణం ఏంటంటే, ఎప్పుడైతే మొదట ఏదేనులో ఉన్న ఈ కెరూబు ఇవ్వబడిన ఆధిక్యతలను బట్టి, వెలుగును బట్టి, జ్ఞానాన్ని బట్టి, సౌందర్యాన్ని బట్టి తన జ్ఞానాన్ని గర్వము ద్వారా చెడుచుకొని శూన్యములోకి త్రోయబడినప్పుడు దేవుడు తిరిగి తన చేర్చుకోవడం మరి ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడని గ్రహించాడు. ఏంటి దేవుని యొక్క బృహత్తరమైన కార్యము అంటే, ఆదాముని ఒక ప్రత్యేకమైన మనుష్యులను, నరులను చెయ్యాలనే ఒక ఆలోచన దేవుని కలిగి ఉన్నాడని గ్రహించాడు. కాబట్టి వీళ్ళందరూ పరలోకంలో ఏం చేశారు? యుద్ధం చేశారు, దేవునికి వ్యతిరేకంగా నిలబడ్డారు. కారణం ఏంటంటే, మమ్మల్ని తప్పించేసి ఇప్పుడు ఇంకొక ప్లాన్ దేవుడు కలిగి ఉన్నాడు. ఏంటి దేవుని ప్లాను? అప్పటికి 1వ అధ్యాయం ఆదికాండంలో జరిగిన విషయము, 2వ అధ్యాయం 1వ అధ్యాయం 2వ వచనంలో జరిగిన విషయము ఏంటిది? శూన్యముగాను నిరాకారముగాను. అంటే దేవుడు కేవలము ఈ కెరూబుని శిక్షించడానికి, అతని ఉనికి లేకుండా చేయడానికే దేవుడు యావత్తును నిరాకారంగాను శూన్యంగాను చేసి పాడేశాడంతే. మీరు హెచ్కేల్ గాను 28వ అధ్యాయం చదివితే ఒక ఆశ్రయపురముగా ఏదేనులో ఈ కెరూబు నుంచినట్టుగా మనకు కనబడుతుంది. ఇంకో విషయం కూడా, దేవునికి ఇష్టపడిన వాడుగా కాలుచున్న రాళ్ల మీద సంచరించే వాడుగా వ్రాయబడింది. అంటే దేవుని యొక్క పరిశుద్ధ పర్వతం మీద యాజకత్వం చేయడానికి కూడా నియమింపబడినట్టుగా మనకు కనబడుతూ ఉంటది. ప్రతిష్ఠింపబడినాడు. ఎవరిని ప్రతిష్ఠిస్తారండి?
దేవునికి ఒక యాజకుడిగా ఉన్న వ్యక్తి, ఒక ఆశ్రయపురంగా ఉన్న తల్లి ఎప్పుడైతే దేవునికి పాపం పెంచుకుంటా పోయడం రాయబడింది 2వ అధ్యాయం. ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకంగా అయ్యాడో తనకి ఉనికి లేకుండా నివాస యోగ్యంగా ఉన్న ఈ భూమిని ఏం చేశాడు? నివాస యోగ్యం కాకుండా సమస్తాన్ని దేవుడు ఏం చేశాడు? నిరాకారంగాను శూన్యంగాను చేసి పడేశాడంట. చేసి పడేసినప్పుడు దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడని గ్రహించుకున్నాడు. ఏంటి? మమ్మల్ని కాదని ఇంకొకరిని తన వారసులుగా, అప్పటి వరకు దేవుడు తనకు వారసుడిగా చేసుకున్నాడు. ఆ వారసత్వాన్ని పోగొట్టుకున్నాడు. యాషావు ఉదాహరణ ఉదంతం మనకు తెలుసు. గాడ్ హ్యాస్ ప్లేస్డ్ హిమ్ ఇన్ ద, ఎక్కడ పెట్టాడు? తీసుకెళ్లి ప్రథమ సంతానంగా జ్యేష్ఠత్వం కలిగిన వాడు, ఫస్ట్ బాండ్ ప్లేస్డ్ ఫస్ట్. ఈ ఫస్ట్ బాండ్ అయిన వాడు ఏమయ్యాడు? తనకు ఇవ్వబడిన ప్రధానత్వాన్ని, జ్యేష్ఠత్వాన్ని పోగొట్టేసుకున్నాడు. అలాగే ఈ కెరూబు కూడా పోగొట్టేసుకున్నాక ఆదాముని దేవుడు తయారు చేసినప్పుడు దేవుడు ఏం చేశాడంటే తన స్వరూపంలో చేసుకున్నాడు. దేవుడు కెరూబుని చేసిన ముందే కెరూబు ఏ ప్రవర్తన కలిగి ఉండి ఎలాగ ప్రవర్తిస్తాడో తెలుసు కాబట్టి తన పోలికలో తన స్వరూపంలో చేసుకోలేదు. అర్థమవుతుందా? కేవలము మానవులకు మాత్రమే దేవుడు ఆధిక్యత ఇచ్చాడు. కాబట్టి మనిషి పుట్టక ముందే అతను ఏమై ఉంటాడో, దేవుని కొరకు ఎలా వాడబడతాడో, దేవుడు ప్రణాళిక ఆ కుటుంబం మీద ఏమైందో ముందే ఎరిగి ఉంటాడు. కాబట్టి గర్భంలోనే మనిషిని తీసేయాలని చూస్తూ ఉంటాడు. అది తప్పించుకుంటే చిన్న వయసులోనే నెలల పిల్లలుగా ఉన్నప్పుడే, సంవత్సరం పిల్లలుగా ఉన్నప్పుడే ఏదో ఉపద్రవం చేస్తాడు. మీరు అనేక మంది సాక్ష్యాలు వినుంటారు. గర్భంలో ఉండగానే చచ్చిపోయాడు అన్నాడు రెడ్డిపాలు ఎవరో కానీ, తర్వాత బతికేది కడుపులో మళ్ళీ బ్రతికాడని. గర్భంలోనే చాలా మంది చనిపోవలసిన వాళ్ళు బ్రతికిన తర్వాత ఏదో ఒక ఉపద్రవం వచ్చి ప్రాణాపాయ స్థితుల్లోకి వెళ్ళారు. ఎందుకు వీళ్ళకి ఇలాంటి ప్రత్యేకమైన కార్యాలు ఇలాంటివి జరుగుతాయి అంటే ద ఓన్లీ రీజన్ ఈస్ ఏంటో తెలుసా? ఒకటే ఒక కారణము. సాతానికి ఏం తెలుసు అంటే వాళ్ళు దేవునికి వాడబడతారు, బలంగా దేవుని కొరకు ఒక వెలిగి అనేక మందిని దేవునిలోకి తీసుకొస్తారని తెలుసు కాబట్టి గర్భము దాల్చక ముందే సాతానికి తెలిసిపోతుంది ఈ వ్యక్తి దేవుడికి ఒక ప్రణాళిక ఉంది, ఈ వ్యక్తి దేవుడి కొరకు బలమైన సాధనంగా వాడబడతాడని ఆలోచన కలిగి ఉంటాడు. కాబట్టి మీరు మోషే జీవిత చరిత్ర చూస్తే ఫరోని ప్రేరేపించి ఏం చేశాడు? చిన్న వయసులోనే తీశారు అనుకుంటా. యేసు ప్రభు జీవితాన్ని చూడండి, చాలా మంది జీవితాలు ప్రమాణంతో అనేక వందల వేల మంది సాక్ష్యాలు మీరు వింటుంటే భయంకర ప్రమాద స్థితిలోంచి వాళ్ళు పెరిగినట్టుగా తప్పింపబడినట్టుగా మనకి కనబడతా ఉంటారు. ఎందుకు కొంతమందికి ఇటువంటి
క్రైస్తవ లోకంలో క్రీస్తుని ఎదిగిన వాళ్ళలో ఎందుకు జరుగుతాయంటే ప్రమాద స్థితులు. అంటే వాళ్ళ వలన వాళ్ళ ఉనికి సాతాను రాజ్యానికి గొడ్డలు పెట్టిగా ఉంటది. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఎప్పుడు సాతాను వాళ్ళ మీద దాడి చేస్తూనే ఉంటాడు. మీరు వాక్యం ప్రకటించినప్పుడు సాతానికి విపరీతమైన కంపరం వచ్చేస్తుంది. సువార్త ప్రకటింపబడినప్పుడు, అంటే అందరూ ప్రకటించడం కాదు, ఆత్మల భారముతో సమర్పణతో ఎవరైతే ప్రకటిస్తూ ఉంటారో అభిషేకం కలిగి వాళ్ళ మాటలు వినేటప్పటికీ సాతానికి ఏం కలుగుతుందో తెలుసా? ఇరిటేషన్ కలుగుతూ ఉంటారు, చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది. ఆ సమయంలో అనేక మందిని ఏం చేస్తాడు సాతాను? రష్ పెడుతూ ఉంటాడు. బైబిల్ నిండా అయ్యా షడ్రక మేషక అబేద్నెగో కథ అదే, దానియేలు కథ అదే, అనేకమైన మనకి కనబడుతూనే ఉంటాయి. కాబట్టి దేవుని మాట వినబడేటప్పటికి సాతానికి ఇష్టం ఉండదు. అందుకే అతని ఆధీనంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే భయంకరమైన దాడి చేయడానికి చూస్తారు. అప్పుడు గుర్తుపెట్టుకోండి, ప్రాజెక్టుపై చేయి పెట్టి వెనక తగ్గి తిరిగి వాడు నాకు పాత్రుడు కాడని దేవుడు ఎందుకన్నాడో తెలుసా? గుర్తుపెట్టుకోండి, క్రిస్టియన్ లైఫ్ ఈజ్ నాట్ ఏ హ్యాపీ లైఫ్. టు బి ఫ్రాంక్, ఇట్ వోంట్ హ్యావ్ ఎనీ సేఫ్టీ జోన్. అర్థమవుతుందా? వారాల్పుణం అయిపోయే స్థితి వస్తుంది. వన్ సేవ్డ్, దెర్ ఇస్ ఎ థ్రెట్ ఇన్ యువర్ లైఫ్. అది గుర్తుపెట్టుకోవాలా. నీవు రక్షింపబడిన తర్వాత ప్రత్యేకంగా దేవుని కొరకు వాడబడాలి. దేవుడు నిన్ను వాడుకుంటున్నప్పుడు ఖచ్చితంగా ఏం జరుగుతుంది? ఏదో ఒక 4 అధ్యాయాలు అదే రాస్తున్నాడు ఆయన. ఎటు పోయినను ఇబ్బందులు, ఇరుకులే, అపాయములో ఉన్నను కేవలం ఉపాయం లేని వారు కావంటాడు. చదువుతున్న తర్వాత బాహ్య పురుషుడు క్షీణించుచున్నను అంతరంగ పురుషుడు దినదినము అభివృద్ధి చెందుతున్నాడని అంటాడు. మీరు 4వ అధ్యాయం చదివితే థ్రెట్ ఇన్ మినిస్ట్రీ అండ్ వీ కెన్ సే ఇన్ అదర్ వర్డ్ స్పిరిచువల్ లైఫ్ ఈజ్ ఫుల్ ఆఫ్ హర్డల్స్ అండ్ హిండ్రెన్సెస్. అడ్డంకులు ఉండనే ఉంటాయి. దినదినము అనుదినము ఏదో ఒక దాడి జరుగుతూనే ఉంటది. ఇఫ్ యూఆర్ ఫాలోయింగ్ హిమ్ సిన్సియర్లీ, దేవుణ్ణి సరైన రీతిలో యథార్థమైన రీతిలో నువ్వు వెంబడిస్తున్నప్పుడు, దేవుని కొరకు నిలబడినప్పుడు, దేవుని కొరకు ప్రకటించడానికి కదిలినప్పుడు డెఫినెట్ గా షాగర్ ఉంటుంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిచ్యుయేషన్స్. కొంతమందికి ఏముంటుందంటే శరీర బలహీనత కలిగిన వాళ్ళని అక్కడ క్యాంప్ చేసి పడగొడతాడు. కొంతమందిని ఏం చేస్తాడు? దాడి చేస్తా ఉంటాడు, ఏదో ఒక దాడి చేస్తా ఉంటాడు, ఏదో ఒక ఉపద్రవం రపిస్తూనే ఉంటాడు. ఇది మనం గమనించుకుంటా ఉండాల. అర్థమైందా? అందుకే ముందులోనే ఏం చెప్పాడంటే పిరికాత్మ మనకి ఇవ్వలేదు అన్నాడు. మీరు 21వ ప్రకటన గ్రంథం 8వ వచనంలో చదివితే 21వ అధ్యాయం ఇందులో పిరికి వారు పరలోకంలోనికి అర్హులు కాదని అంటాడు. పిరికితనం దేవుడు మనకి ఇవ్వలేదు అని వాక్యంలో రాయబడ్డమే కాకుండా 21వ అధ్యాయంలో కూడా ఏమని ఉంటుందంటే పిరికి వారు
నరకంలో అగ్నిగుండంలో పడతారన్నది. రక్షణ పొందుకున్న తర్వాత యూ విల్ బి వెరీ బోల్డ్. ఈవేళ వాక్యం ఏంటండి? ఈరోజు ఒకటో వచనం ఏంటి? ఈరోజు శ్రమ ఎవరో తరుముకుండానే పారిపోతాడంట. వచ్చి పేదరికములు నీతిమంతులు సింహము వలె ధైర్యముగా అందరు. కాబట్టి ఉపద్రవాలు ఉంటాయి, ట్రెక్ ఉంటుంది మనకి. ఎందుకంటే వీఆర్ నాట్ ఫైటింగ్ విత్ ద ఫ్లెష్. ఎఫ్ఎస్సి 6లో ఏమన్నాడు? ఎఫ్ఎస్సీలకు రాస్తూ పౌలు ఏమన్నాడు? మీరు పోరాడన్నది మనుషులతో కాదయ్యా, అంధకార చీకటి శక్తులతోని, పురాత్మక సమూహంతోని. అర్థమైందా? కాబట్టి పోరాటం ఉంటుందని చెప్తున్నాడు. పోరాటం ఉంటది, ఖచ్చితంగా ఉంటది. చాలా జాగ్రత్తగా. అందుకే నేను నిన్న పోస్ట్ పెట్టాను, నిన్న మొన్న. అమ్మవలే వివేకము కలిగి పావురం వలె జీవితంలో మనం ప్రాక్టీస్ చేయవలసింది ఏంటంటే, ఏ క్రిస్టియన్ ఈజ్ నాట్ ఫ్లెషీ పర్సన్. అంటే క్రైస్తవుడు అనగా, రక్షింపబడినవాడు అనగా శరీర సంబంధమైన వ్యక్తి కాదు. శరీర సంబంధమైన ఆలోచన నువ్వు కలిగి ఉండడానికి వీల్లేదు. అర్థమవుతుందా? అవునండి. ఎప్పుడైతే శ్రమ ఎదురొచ్చిందో దేవుని కొరకు నీలో ఏం కలగాలి అంటే, ఇఫ్ యు ఆర్ ఏ స్పిరిచువల్ గైడ్, నీవు ఆత్మ సంబంధమైన వ్యక్తి అయితే శరీరానికి వీటికి జరిగే విషయాల గురించి బాధపడవు. అందుకే ఏమన్నాడు 5:11లో? మీరు సంతోషిస్తారు, ఆనందిస్తారు అన్నాడు. అర్థమైందా? అర్థం లేదా? When you are a spiritual guy, when you are a spiritual person, if you transform into spiritual life and a spiritual realm, శారీరక స్థితి నుంచి ఆత్మీయ స్థితిలోనికి నువ్వు మలచిపెట్టిన తర్వాత నీలో ఒక క్రియ జరుగుతూ ఉంటది. అందులో వెన్ యూ ఫేస్ ఎనీ కైండ్ ఆఫ్ ట్రిబులేషన్, ఎటువంటి హింస కలిగినా, బాధ కలిగినా, కష్టం కలిగినా దేవుని కొరకు నీవు ఒక ఆనందం బయటకు వస్తాట. అర్థమైందా? అది గ్రేట్ గా ఫీల్ అవుతూ ఉంటాం. ఇది మన ముందు నడిచిన భక్తులు చెప్పిన మాటలు. ఏంటి ఎవరు చెప్పారని మాట అంటే, చెప్పకపోతేసి పౌలు శీలల్ని చాలా దెబ్బలు కొట్టే రాయబడింది. రక్తాలు చెందేలా కొట్టేసి పాడేస్తే వాళ్ళు ఏం చేస్తున్నారా? 5:11 చేస్తున్నారు వాళ్ళు. 5:11 పని ఏం చేస్తున్నారు వాళ్ళు? సంతోషముతో గానాలు చేస్తున్నారు. అందుకే వాళ్ళకి బుర్ర పాడైపోయింది. అక్కడ వాళ్ళకి భయంకరమైన కఠోరమైన ఖైదీలు జైల్లో ఎవరుంటారా? ఖైదీలు ఉంటారు. జైల్లో ఎవరుంటారా? మంచోళ్ళు ఉంటారా? మనుషులు ఉంటారు. సమాధానం ఉంటారా? అర్ధరాత్రిలో పాటల కచేరీ పెడితే వాళ్ళు ఏం చేస్తారన్నది బైబిల్లో తెలుసా? వాళ్ళు గొడవ పెట్టుకున్నారు, పౌలు శిలలు మూతులు బద్దలు కొట్టాను లేదు అక్కడ. అర్ధరాత్రుల్లో వాళ్ళు పాటల కచేరీ పెడితే ఖైదీలు వినిచుండిరి అని రాశారు. అర్థమైందా?
ఖైదీలు వింటున్నారంటే అర్ధరాత్రిలో లెగిసి పరిస్థితి చూసి వాళ్ళకి ఒకటి అర్థమైపోయింది. ఎప్పుడైతే దేవుని కొరకు నువ్వు ఆ స్థితిలోకి, ఆత్మీయ స్థితిలోకి వెళ్తావో ఆనందం సంతోషంతో, ఈ అధ్యాయంలో 4వ వచనంలో చివరి మాటలు చదువుకోండి. ఇప్పుడున్న శ్రమలు అంతా ఆ మహిమ ముందు అన్నదగినవి కాదని అంటాడు. ఈ 4 అధ్యాయంలో చివరి వచనాల్లో చదివారా? అదే నేను చెప్తానంటే నేను చదివేస్తాను ఉన్నాను చూసాను. కాబట్టి బైబిల్ చదివిన వెంటనే హృదయంలోకి తీసేసుకోవాలి అంతాని. ఆ మాటలు ఆవిడ ఏం చేస్తుంది తెలుసా? స్వీట్ పీడికి తినేస్తుంది. తినేసిన తర్వాత ఏం చేస్తుంది? నెమరు వేసుకుంటా ఉంటుంది. వాక్యాన్ని అలా నెమరు వేసుకుంటూ ఉండాలి ఖాళీగా ఉన్నప్పుడు. ఒకసారి చదివితే అనాయింటింగ్ లో అన్ని కూడా దేవుడు ఏం చేస్తాడు? ద హోలీ స్పిరిట్ విల్ రివీల్ ఆల్ ద పాయింట్స్. అర్థమైందా? కాబట్టి శ్రమ కలిగినప్పుడట నువ్వు ఆత్మ సంబంధమైన వ్యక్తి అయినప్పుడు యూ విల్ ఎంజాయ్ దట్ వాట్ హ్యాపెన్ టు యూ. ఎవ్రీ వూండ్ గివ్స్ యూ ఎ స్టార్. స్టార్గా బొమ్మ ఎక్కగానే స్టార్లు పెట్టమంటుంది. అప్పుడు పొద్దున్న చాలా హోంవర్క్ చేస్తుంది, రైటింగ్స్. ఇప్పుడు ఎప్పుడు ఏం చెప్తుందంటే దీనికి స్టార్ పెట్టాలి. స్కూల్లో కూడా స్టార్లు పెడతా ఉంటాయి. అలాగా నీకు నీ జీవ కిరీటానికి ఏముంటాయి? అందమైన స్టార్లని, మణుల్ని దేవుడు ఏం చేస్తాడు? ఎవ్రీ వూండ్ అసలు గివ్ ప్రెషియస్ స్టోన్. పౌలు గురించి ఒక దైవజనుడు పరలోకం 3వ ఆకాశానికి ఎత్తబడి చెప్పాడేటో ఏంటో తెలుసా? పౌలుకి ఇవ్వబడిన ఆధిక్యత ఏంటో తెలుసా? ఇది అన్నప్పుడల్లా నాకు విపరీతమైన అభిషేకం రిలీజ్ అయిపోతా ఉంటుంది. పౌలుకి ఇవ్వబడిన ఆధిక్యత ఏంటో తెలుసా? పరలోకంలో పౌలుకి ఇవ్వబడిన ఆధిక్యత ఏంటో తెలుసా? అతనికి ఒంటి మీద దెబ్బలు అలా కనబడుతూ ఉంటాయంట. ముమ్మారు గత్తములతో కొట్టబడ్డాడు అన్నాడు. ఆ కొట్టబడిన చిట్లిపోయిన అతని శరీరం మీద ఉండే ఆనవాళ్ళు, ఇది ఇంకోళ్ళకి ఎవరికో కనబడుతుంది. అది ఏసైకి గాయాలు ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. ప్రకటన గ్రంథం చదివితే వధింపబడిన గొర్రె పిల్ల అంటాడు. ఆ గొర్రె పిల్ల అలా కట్ చేయబడినట్టుగా ఆ ఆనవాళ్ళు కనబడుతూ ఉంటది గొర్రె పిల్లకి. అర్థమవుతుంది? అర్థమవట్లేదా? ఆ ఆనవాళ్ళు ఇవ్వడం అంటే దీస్ ఆర్ ఆల్ మెడల్స్ అన్నమాట. దేవుడిస్తా అది పౌలుకి ఇవ్వబడిందంట. నువ్వు ఈ లోకంలో ప్రతి శ్రమకి కూడా ఏమివ్వబడుతుందంటే నీ జీవ కిరీటం మీద అవి క్లియర్ గా కనబడతాయంట. ఉదాహరణకి ఒక మిలిటరీలో ఒక ఆయన పనిచేస్తున్నప్పుడు కానీ, లేకపోతే ఏదన్నా పోలీసు ఉద్యోగాల్లో కానీ చేసేటప్పుడు వాళ్ళు ఎక్కువగా మిలిటరీ ఈ యొక్క ఆర్మీలో పనిచేసే వాళ్ళకి ఇవ్వబడతా ఉంటాయి. ఎందుకంటే సరిహద్దుల్లో కాపలాలు కాసి ప్రాణాలొడ్డి యుద్ధాలు చేసి నిలబడినప్పుడు వాళ్ళకి ఏమిస్తారంటే ప్రభుత్వం వారు పథకాలు ఇస్తారు, మెడల్స్ ఇస్తారు. అలాగా పరలోక రాజ్యంలోనంట మెడల్స్ ఇవ్వబడతాయి. అంటే ఉన్నతమైన స్థితి ఆ జీవ కిరీటానికి అనేకమైన ఇస్తారు. ఇవి పౌలు మాట్లాడతాడు ఇందులో. ఏం చూస్తామంట? దర్శనం అన్ని కూడా విశ్వాసం ఏం చేస్తాడట? ఇవన్నీ కూడా చూస్తాడని అన్నాడు. దృశ్యములు కాదు చూసేది, అదృశ్యమైనవి చూడగలిగిన ఒక స్థితిలోకి మనము
వెళ్తామంట. హల్లెలూయా. హల్లెలూయా. సో నువ్వు రక్షణ పొందుకున్న తర్వాత నీ శరీర సంబంధమైన విషయాల మీద మనసు కంట్రోల్, అంటే ఫుల్ కంట్రోల్ రావడమే కాదు, ఐడి తీసుకుంటావు. కొంతమంది నేను చూస్తూ ఉంటాను, ఒక పూట తిండి లేకపోతే గిద్ద కొట్టేసుకుంటా ఉంటారు చూడండి, అయ్యో బాబోయ్ అని. సో స్టిల్ దే ఆర్ ఫ్లెష్ పీపుల్, వాళ్ళు ఇంకా శరీర సంబంధమైన వ్యక్తులే. శరీర సంబంధమైన వ్యక్తులు ఫుడ్ లేకపోతే ఉండలేరు. అర్థమవుతుందా? అర్థమవుతుందా? అంటే ఫోకస్, ఇంట్రెస్ట్, లేకపోతే దాని మీద ధ్యాస ఉంటుంది. వన్స్ యూ ట్రాన్స్ఫార్మ్ ఇన్ టు ద స్పిరిచువల్ లైన్, యూ విల్ నాట్ గివ్ ఎనీ ఇంపార్టెన్స్ టు ద ఫ్లెష్. ఆత్మ సంబంధమైన వ్యక్తిగా నువ్వు మనసు పడిన తర్వాత, మనసు పడాలి క్రీస్తులోకి వచ్చిన తర్వాత, శరీర సంబంధమైన విషయాల మీద మనకు కంట్రోల్ రావడమే కాదు, లైట్ గా తీసుకుంటావు. ఒకప్పుడు ఎంతో ఇంపార్టెన్స్ ఇచ్చే శరీరానికి ఇంపార్టెన్స్ ఇవ్వలేదు ఇప్పుడంతా. దేనికి ఎక్కువ ఇస్తావు? ఏది పర్మనెంట్ దానికి ఇస్తావు. నాకు తమ్ముడు ఫోన్ చేసి నన్ను మాట్లాడమన్నారండి, వాళ్ళ మదర్ చనిపోయారు, ఫాదర్ చనిపోయారు, నన్ను వచ్చి మాట్లాడమన్నారు, నేను వెళ్ళమంటారా ఏంటని అన్ని సలహాలు అడుగుతా ఉంటాడు. నేను కోరుకున్నారు కదా వెళ్ళు, దేవుడి పిలుపు నీకు ఉంది వెళ్ళు అని చెప్పి చాలా విషయాలు నేను అతనికి చెప్పాను. శరీర సంబంధమైన వ్యక్తులుగా చాలా మంది ఉంటారు. మనిషి అయితే శరీరం అనుకుంటారు, చచ్చిపోతే ఏమంటారు? వీడు పోయాడని అంటారు. చచ్చిపోతే ఏమంటారు? వీడు పోయాడు అంటారు. మన బాడీ అక్కడే ఉంది. మనిషి అంటే శరీరం కాదన్న విషయం చాలా మందికి తెలియదు. కాబట్టి మనం గ్రహించుకోవాల్సింది ఏంటంటే, శరీర సంబంధమైన మనం ఏమవుతామో దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత, ఆత్మ సంబంధంగా అయినప్పుడు ఏమవుతుందంటే శరీరానికి ఇంపార్టెన్స్ తగ్గిపోద్ది, టెంపరీ దానికి. ఇప్పుడు వరకు ఏం చేస్తావు? టెంపరీ దానికి పర్మనెంట్ కార్యక్రమాలు చేస్తూ ఉంటాం, కానీ పర్మనెంట్ అయిన ఆత్మకు మాత్రం ఏమి శ్రద్ధ తీసుకోం. కాబట్టి ఈరోజు ఇది గ్రహించుకోవాలా, శ్రమలు సిలువని ఎత్తుకోవడం అంటే ఖచ్చితంగా శ్రమలు ఉంటాయి. ఆ శ్రమలో ఆనందం ఉంటుంది, అది గ్రహించుకోవాలి. వి ఫీల్ వెరీ హ్యాపీ వెన్ యూ ఫేస్ ఎనీ ప్రాబ్లం. దేవుని కొరకు ఒక సమస్య వచ్చినప్పుడు సంతోషం, ఆనందము కలుగుతుంది. కాబట్టి దేవుని ప్రణాళికలో ఇప్పుడు నేను ఏదో విధంగా పడగొట్టడం అనేది చూస్తాడు, కానీ ఏదో విధంగా పడగొట్టడానికి చూస్తూ ఉంటాడు శాస్త్రం. అది గ్రహించుకోవాలా. పుట్టుక నుంచి చేస్తూనే ఉంటాడు. నేను గమనించుకుంటూ ఉంటాను. పుట్టుకున్నప్పటి నుంచి నేను చచ్చిపోవాలి. అసలు టీనేజ్ వచ్చేటప్పటికి 2 సార్లు చనిపోవాలి. నేను ఎవరి దశకు వచ్చేటప్పటికి చనిపోవాలా. సిచ్యువేషన్ నుంచి తప్పించుకోండి. ఒకసారి నీటిలో మునిగిపోయాను, చచ్చిపోవాలి. నేను నీళ్ళు మింగేస్తున్నాను, ఇంక వెళ్ళిపోతున్నాను కిందకి. ఎవడో తల జుట్టెట్టుకుని లాక్కొచ్చేది. కాబట్టి ఎవరిని టార్గెట్ చేస్తాడన్నది నువ్వు తెలుసుకోవాలా. ఈ రోజున ఏం చెప్పాలి ప్రభు అంటే, ఎవరిని టార్గెట్ చేస్తాడు శాస్త్రం? పుట్టక ముందే ప్లాన్ చేస్తాడట. ఒక మనిషి పుట్టక ముందే వాడి గురించి ప్లాన్ చేస్తాడట. ఎందుకంటే తనకు ముందే తెలిసిపోద్ది ఈ వ్యక్తిని దేవుడు వాడుకుంటాడు అన్నప్పుడు.
గర్భంలో ఉన్నప్పటి నుంచి మొదలు పెడతాడంట అటాక్ చేయడం, ఎన్నో ఉపద్రవాలు. కానీ దేవుడు తన మహిమను ఎప్పుడు కనబరుస్తూనే ఉంటాడు. కాబట్టి శ్రమ కలిగినప్పుడు ఏం చేయాలి? ఆనందించి సంతోషం. గుర్రానికి ఉండే లక్షణం ఏంటి చెప్పాలా? గుర్రకుండే లక్షణం యుద్ధ వాసన చూసేటప్పటికి ఏమైపోద్దట? ఓ ఆనందంతో గంతులు వేసేస్తుందట అది. సో అలాగా వెన్ వీఆర్ ఇన్ వెన్ కాదు, వీఆర్ ఇన్ బ్యాటిల్ ఫీల్డ్ మనల్ని ఏమని పిలిచారు? సైనికులు. మనకు పేరెట్టారు సైనికులు. ఎందుకన్నా తెలుసా? వీఆర్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్. మనం ఇందులో ఉన్నాం చెప్పరా? వీఆర్ ఇన్ బ్యాటిల్ ఫీల్డ్. మనం యుద్ధ భూమిలో ఉన్న సంగతి మర్చిపోకూడదు. ఎప్పుడు ఏ రేపు నుంచి అటాక్ జరుగుతుందో తెలియదు. అందుకే సిపాయిలు ఎప్పుడు కూడా ఎలా ఉంటారు? సిద్ధంగా ఉంది. కాబట్టి శ్రమలు ఆశ్రయ జీవితంలో సర్వసాధారణం కాబట్టి భయపడక్కర్లేదు. దేవుడి కొద్ది మాటలు దీవించను గాక.